నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు గారు తమ పార్టీకి సంబంధించి అంతర్గతంగా జరిగినటువంటి ఏదైతే సర్వే ఉందో దానికి సంబంధించి ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా జనసేనకు కేటాయించినటువంటి గుర్తు ఏదైతే ఉందో గాజు గ్లాస్ గుర్తు, దానికి సంబంధించి కూడా ఆయన కామెంట్ చేశారు. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి, ఆయన మాటలను ఏ విధంగా అర్థం చేసుకోవాలి, మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేవీవి ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే ప్రసాద్ గారు. నమస్తే అమ్మా. బీజేపీ నాయకులు జీవీఎల్ నరసింహారావు గారు కొన్ని కామెంట్స్ చేశారు. అంటే వారికి పార్టీకి సంబంధించి అంతర్గతంగా జరిగినటువంటి ఏదైతే సర్వే ఉందో దానికి సంబంధించి, అండ్ దాంతోపాటుగా జనసేన గుర్తు అనేటువంటి గాజు గ్లాస్ గుర్తుకు సంబంధించి ఏదైతే ఇప్పుడు అంశం నడుస్తూ ఉందో దాని గురించి కూడా ఆయన కామెంట్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పార్టీకి సంబంధించి ఏదైతే సర్వే జరిగిందో అంతర్గతంగా దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి అంటారు? ఏంటి అది వాస్తవమేనా, నిజమేనా? అది జగన్కి బిగ్ షాక్ అయ్యేటువంటి అవకాశం ఉందా ఆ రిజల్ట్స్? ఈ మధ్యకాలంలో చూసుకుంటే మీరు బీజేపీలో కూడా మొన్న అమిత్ షా యొక్క ముఖ్య అనుచరుడు కూడా చేయడం జరిగింది. ఆ విధంగానే ఇటు పీయూష్ గోయల్ వాళ్ళ టీమ్స్ కూడా చేయడం జరిగింది. సో కూటమికి అయితే బాగానే ఉంది. అది కాకుండా లాస్ట్ టైం కూడా చూసుకుంటే మీరు ఒక 20 days బ్యాక్ తీసుకుంటే దేశంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఒక 11 ఛానల్స్ కూడా ఈ ఎంపీ ఎలక్షన్ల గురించి మొత్తం ఎంటైర్ కంట్రీ చేయడం జరిగింది. దాంట్లో కూడా కూటమికి మినిమం 17 నుంచి 23 స్థానాల వరకు కూడా గెలిచే అవకాశం ఉందని చెప్పడం కూడా జరిగింది. సో ఇప్పుడు రీసెంట్గా మీరు జీవీఎల్ కూడా చేసి ఉంటారు. సో దీంట్లో పెద్దగా మనం ఆశ్చర్యపడవలసింది ఏమీ లేదు. సో ఇదేమీ పెద్ద లేటెస్ట్ న్యూస్ కూడా కాదు ఇది. సో ఆల్రెడీ చాలామంది చేశారు. సో ఇది ప్రక్రియ మీకు ప్రతి అనుక్షణము ఎలక్షన్ దగ్గరికి వచ్చే కొద్ది కూడా జరుగుతూ ఉంటుంది. సో డెఫినెట్గా కూటమికి అడ్వాంటేజ్ ఉంది, కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి సో ప్రతి సర్వే చెబుతుంది. సో దానికి తోడ్పాటు అందించే విధంగా, దాన్ని బలపరిచే విధంగా ఈ రోజున జీవీఎల్ గారిది కూడా ఉండడం సో శుభసూచకం. అంటే ఏపీలో ఎన్డీఏ కూటమికి ఆల్మోస్ట్ 110కి పైగా అసెంబ్లీ స్థానాలు, 18 నుంచి 20 లోక్సభ స్థానాల్లో వచ్చేటువంటి అవకాశం ఉందన్నట్టుగా సర్వే చెప్తున్నట్టుగా జీవీఎల్ గారు చెప్పడం జరిగింది. సో అంటే తెలంగాణకు సంబంధించి 9 నుంచి 10 దాకా వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి పార్లమెంట్ స్థానాలు అంటున్నారు. అది ఎంతవరకు వాస్తవం, ఎలా తీసుకోవచ్చు? మరి అది అక్కడ ప్రజానికి అనుగుణంగా ప్రజ తీర్పు పెట్టి ఇచ్చారన్నది ఉండాలి. అంటే వాళ్ళ దగ్గర ఉన్న గణాంకాలు మన దగ్గర లేవు కాబట్టి సో మరి వాళ్ళు ఏ బేసిస్లో చెబుతున్నారు, ఏ నమ్మకంతో చెబుతున్నారు, సో ఏ శాంపిల్స్ ప్రకారం చెబుతున్నారు అన్నది వారికే తెలియాలి. సో మనం ఏదైనా సర్వే చేసి ఉంటే మనం వచ్చవచ్చు. సో బట్ దేశవ్యాప్తంగా కొంచెం బీజేపీకి వ్యతిరేక పవనాలు ఉన్నాయన్న మాట కూడా కొంతమంది చెబుతున్నారు. కొంతమంది అనుకూలంగా ఉంది, ప్లస్ వాళ్ళు చెప్పినట్టుగానే 400+ వస్తుందని కొంతమంది చెబుతున్నారు. కొంతమంది ఏమో ఒక ఆ మ్యాజిక్ ఫిగర్ రావచ్చు అని కొంతమంది చెబుతున్నారు. సో ఏదేమైనా మరి వాళ్ళకున్న శాంపిల్స్ ఏంటో, వాళ్ళకున్న సర్వేలో ఏంటో అన్నది అది వాళ్ళకే వదిలేద్దాం మనం. ఓకే, ప్రస్తుతానికి ఫైట్ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉందంటున్నారు ఇక్కడ. సో ఇటు టీఆర్ఎస్కి అయితే ఛాన్స్ లేదంటున్నారు. సో ఇప్పుడు ఇక్కడ త్రిముఖ పోటీ లేదు, దిముఖ పోటీ అంటున్నారు. కాబట్టి మేబీ వాళ్ళ రిజల్ట్ ప్రకారం నిజం అవ్వండొచ్చు. అదేవిధంగా మరి కాంగ్రెస్ కూడా చాలా కాన్ఫిడెన్స్గా ఉంది, మాకు కూడా 15 స్థానాల వరకు వస్తుంది అంటున్నారు. సో చూద్దాం, మన June 4th ఎలాగో రిజల్ట్ వస్తుంది కాబట్టి. అంటే తెలంగాణలో బీజేపీకి అంత క్రేజ్ ఉంది అనుకోవచ్చు అంటారా? క్రేజు ఉందంటే ఎక్కడో కొన్ని పాకెట్స్ అయితే ఉంది. సో బట్ వీళ్ళు చెప్పినట్టుగా అంత మరి అన్ని స్థానాలు కైవర్సం తీసుకుగా బీజేపీ ఇక్కడ బలంగా ఉన్నదా, బీజేపీ కేడర్ బలంగా ఉన్నదా అన్నట్టుగా నాకైతే పెద్దగా తెలియట్లేదు. సో కొన్ని పాకెట్స్ అయితే వాళ్ళు స్ట్రాంగ్గానే ఉన్నారు ఆ హిందుత్వ అజెండా మీద, లేకపోతే కొంతమంది ఆ అభ్యర్థులకున్న వాళ్ళకున్న ఆ యొక్క బలాబలాల ప్రకారం వాళ్ళకి ప్రజల్లో ఉన్న ఆ యొక్క ఈ దీని మీద ఉండొచ్చు. బట్ అంటే ఏపీలో అయితే ఖచ్చితంగా బీజేపీ 5 ఎంపీ 5 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంటుంది అంటున్నారు. మరి తెలంగాణలో మరి 9 నుంచి 10 అంటున్నారు పార్లమెంట్ స్థానాలు. అంతే ఉండొచ్చా, లేకపోతే ఏపీలో ఎలా అయితే 5 అంటున్నారు ఇక్కడ కూడా అంతే అయి ఉండొచ్చు అంటారా? అంటే ఏపీలో వాళ్ళు చెప్పినట్టుగా వాళ్ళకి అవుతే ఈవెన్ 0.1% కూడా లేదమ్మా, అక్కడ ఓట్ బ్యాంక్ లేదు. కేవలం ఇటు టీడీపీ జనసేన గంపగుత్తుగా ఓట్లు వేస్తేనే వాళ్ళు చెప్పిన సీట్లు గెలుచుకోవడానికి ఛాన్స్ ఉంది.
సో కేవలం అక్కడ వాళ్ళకున్న ఓట్ బ్యాంక్ ప్రకారం చూస్తే టీడీపీ జనసేన వన్ సైడ్ ఓట్ చేస్తేనే డెఫినెట్గా బీజేపీ వాళ్ళు ఏదైతే ఫిగర్ చూస్తున్నారో ఆ స్థానాలు గెలుచుకోవడానికి ఛాన్స్ ఉంది. ఓకే. బట్ ఇక్కడ అయితే ఓట్ బ్యాంక్ ఉంది, బట్ వాళ్ళు చెప్పినట్టుగా అన్ని స్థానాలు వస్తాయి అన్నది మనం చూద్దాం, వెయిట్ అండ్ సీ. రెండవది మీరు చెప్పినట్టుగా ఈసీ నిర్ణయం ఇది గాజు గ్లాస్ నిర్ణయం అని చెబుతున్నారు. ఏదేమైనా ఇప్పుడు ఈసీ నిర్ణయం అని చెప్పి చేతులు కడుక్కోవడం అనేది లేకపోతే చేతులు దులుపుకోవడం అనేది ఇటు బీజేపీ నాయకులు కూడా సమంజసం కాదు. ఇది ఎప్పుడు చరిత్రలో లేని విధంగా ఏనాడు ఎలక్షన్ కమిషనర్ ఈ విధంగా ప్రవర్తించలేదు. ఇప్పుడు ఒక జనసేన పార్టీకి ఉన్న గుర్తుని మిగతా స్వతంత్ర అభ్యర్థులకు కూడా కేటాయించడం అనేది నిజంగానే శోచనీయం. సో ఇది ఇప్పుడు చాలామంది చూస్తే గ్రామీణ ప్రాంతాల్లో పెద్దగా చదువుకోలేని వ్యక్తులు కానీ చదువుకోలేని వాళ్ళు కానీ వాళ్ళకున్న బండ గుర్తు ఏంటంటే టీడీపీ అంటే సైకిల్ అని, భాజపా అంటే కమలం అని, ఇటు జనసేన అంటే గ్లాస్ అని, కాంగ్రెస్ అంటే హస్తం అని. అటువంటప్పుడు మరి ఇప్పుడు నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పోటీకి ఉన్న చోట మిగతా స్వతంత్ర అభ్యర్థులకు కూడా హస్తం ఇస్తే అప్పుడు కాంగ్రెస్ పరిస్థితి ఏంటి? అలాగే టీడీపీ ఉన్న చోట్ల స్వతంత్ర అభ్యర్థులకు కూడా ఇంకొక సైకిల్ గుర్తు వేస్తే, అలాగే ఇప్పుడు భాజపా ఎలక్షన్లో ఉన్న చోట కూడా సో స్వతంత్ర అభ్యర్థులకు కూడా కమలం గుర్తిస్తే ఒకసారి ఆలోచించండి మీరు. సో ఇది పోలీస్ థింగ్, అది ఈసీ నిర్ణయం, ఈసీ తీసుకుందని చెప్పి అలా మరీ చేతులు దులుపుకునే కన్నా ఏదో మొత్తం మీద ఏదో మతలబ్ ఉంది దీన్ని, అది ఏంటన్నది చూడాలి, దాన్ని రెక్టిఫై చేయాలి. అంటే కన్ఫ్యూజ్ చేయడానికి ట్రై చేస్తుంది అనుకోవచ్చు ఈసీ. అంటే జనసేన పోటీ చేసే చోట మాత్రం జనసేనకి అది కేటాయించబడుతుంది, జనసేన పోటీ చేయని చోట్ల మాత్రం గాజు గ్లాస్ని కేటాయిస్తామంటున్నారు. ఆ ఎఫెక్ట్ ఖచ్చితంగా రిమైనింగ్ ఏదైతే కూటమి పార్టీలు ఉన్నాయో వాటి మీద పడుతుంది కదా. ఇవాళ మీరు లేటెస్ట్ కోర్టు తీర్పు చూసుకుంటే ఓన్లీ జనసేన ఎక్కడైతే 2 పార్లమెంటు స్థానాలకు పోటీ చేస్తుందో ఆ పరిధిలో ఒక 14 అసెంబ్లీ స్థానాలు కూడా వస్తున్నాయి. అక్కడ మాత్రమే మేము వేరే వాళ్ళు కేటాయించమంటున్నారు. మరి మిగతా చోట్ల జనసేన ఒక 21 స్థానాల్లో ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు జనసేన అభ్యర్థులు. మరి అక్కడ మళ్ళీ స్వతంత్ర అభ్యర్థులు కూడా గ్లాస్ ఇస్తామంటున్నారు. ప్లస్ అలాగే కూటమి అభ్యర్థులు చేసే చోట కూడా అదే గ్లాసు స్వతంత్రులకు ఇస్తున్నారు. అసలు ఇది ఎంతవరకు సమంజసం, ఇది ఎంతవరకు న్యాయం, అసలు ఇది ఎక్కడి రూలు, ఇదేంటో నాకైతే పాల్గొవట్లేదు. ఇది కేవలం మరి ఏదైనా ఒక అదృశ్య శక్తి ఈసీని కంట్రోల్ చేస్తుందా, ఎందుకు ఈసీ ఈ విధమైన ఒక విపరీతమైన పోకడలో పోతుంది అన్నది ఇది అందరూ కూడా ఇది ఆలోచించవలసిన విషయం. కోర్టులు కూడా దీని మీద యాక్షన్ తీసుకోవాలి. సో బీజేపీ సీనియర్ నాయకులు అంటే జీవీఎల్ నరసింహారావు గారు తమ అంతర్గత సర్వేకి సంబంధించి కొన్ని కామెంట్స్ చేశారు. సో అవి ఎంతవరకు జరుగుతాయి చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రసాద్ గారు.